ఇప్పుడే నేను ఆయిల్ పెట్టుకోవడానికి బయటకొచ్చాను. ఒకసారి అది చూడండి, వాటర్ హీటర్ పెట్టారనుకుంటా. నీళ్ళు బాగా కాగి పొగలాగా వస్తుంది. సెల్ ఫోన్‌లో ఆ పొగనేది కనిపించడం లేదు. నేనైతే ఆ ఇంటి వాచ్‌మెన్ వాళ్ళ ఆవిడ అక్కడ ఉంటే చెప్పాను ఒకసారి వెళ్లి వాళ్ళకి చెప్పమని. నాకు ఆ హీటర్ అంటే చాలా భయమండి. 2 సంఘటనలు మీకు చెప్తాను. ఒకసారి ఏం చేశానంటే మా వారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కాల్ చేస్తారు. హీటర్ వేసి పెట్టు అని చెప్తారు. ఆయన వచ్చేలాగా నీళ్ళు బాగా కాగుతాయని. కానీ మా వారు కాల్ చేయలేదు ఒకసారి. నేనేం చేశానంటే ఎలాగో 9 అయిపోయింది కదా! వస్తారులే అని హీటర్ వేసి పెట్టేశాను. సెల్ చూస్తూ పడుకున్నా. ఇంకా బాగా నిద్ర పట్టేసింది. వారు వచ్చి బెల్ కొడుతుంటే సడెన్‌గా మెలుకువొచ్చింది. అప్పటికే 11 అయిపోయింది. ఇంకా ఆ బకెట్‌లో నుండి పొగలొచ్చేస్తున్నాయి. దానిలో ఉన్న నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి. ఆ రోజు చాలా అదృష్టం. బకెట్ పక్కనే ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ కూడా ఉంది. ఇంక మీరే అర్థం చేసుకోండి. ఇంకోటేంటంటే ఇలాగే హీటర్ పెట్టేసి సెల్ ఫోన్‌లో 10 మినిట్స్ టైం పెట్టేసి కూర్చున్నా. అలారం మోగిన తర్వాత వచ్చి హీటర్ తీసి బకెట్ తీసుకొని వెళ్లి స్నానం చేసి వచ్చాను. అంతలో ఇల్లంతా పొగ, ఒక చోట మంటొస్తుంది. వామ్మో! నా తెలివి, హీటర్ ఆపకుండా పక్కనే ఉన్న చైర్‌లో పెట్టేసి వెళ్ళానండి. ఇంకా చైర్ అంతా మంటలేనండి. నేను మళ్ళీ ఇంకొక చెత్త పని చేయబోయాను. ఆ మంట ఆగటానికి చైర్ మీద నీళ్లు పోయబోయా. అంతలో మా వారు బయట నుండి వచ్చేసి అలా చేయకూడదు, షాక్ కొట్టిద్దని చెప్పారు. ఇంక దెబ్బకి మా వారు గీజర్ పెట్టిచ్చేసారు. ఆవిడ కూడా వచ్చేసింది.